హాయ్ అండి, ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా ఉండే టమాటా చట్నీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. దీనికోసం టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు, అందులో కొంచెం వాటర్ వేసుకొని 4-5 విజిల్స్ వేయించేసుకుందామండి. చక్కగా ఉడికిపోతుంది. దీంట్లో అయితే నేను 1 కిలో టమాటాలకైతే మనం 1/2 కిలో వరకు పచ్చిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఒక గుప్పెడు వరకు తీసుకోవచ్చండి. అల్లం అయితే చిన్న ముక్క. ఇలా అయితే మొత్తం అంతా కూడా బాగా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకొని దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చింతపండు అయితే మనం ఒక 30 గ్రాముల వరకు తీసుకున్నా సరిపోతుంది కిలోకి. ఇందులో కొంచెం బెల్లం ముక్క ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికైతే తాలింపు వేసుకుందామండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వీటిని మాత్రం వేసేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని తింటే చక్కగా మనకి ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా దేంట్లోకైనా కూడా వేడివేడి చట్నీ కూడా మనం తీసుకోగలుగుతామండి. చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోరేజ్ ఉంచుకొని మనం 2 డేస్ కూడా తీసుకోవచ్చు. బయట మనకి రెస్టారెంట్లో దొరుకుతుంటే కొంచెం కొంచెం ప్యాకెట్స్లో వేయడము కొంచెమే వేస్తూ ఉంటారు. కానీ బయట దొరికే టమాటా చట్నీ కన్నా మనం ఇంట్లో ఇంత టేస్టీగా హైజెనిక్గా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.